latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. కంటోన్మెంట్లో నందమూరి నగర్ పేరిట దివంగత ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్లో నేటికి పెద్ద సంఖ్యలో పట్టాలు ఇచ్చిన రికార్డ్ ఇప్పటికీ ఎన్టీఆర్ పేరిటే ఉంది. బాపూజీ నగర్, నందమూరి నగర్, నేతాజీ నగర్ బస్తీల్లోని సుమారు 900 కుటుంబాలు ఆ మహానేతను స్మరించుకుంటున్నారు. అదే సమయంలో వారికి పట్టాలు ఇప్పించడంలో కీలకంగా పనిచేసిన నాటి బోర్డు సభ్యులు జక్కుల నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కంటోన్మెంట్లో పట్టాల పోరాటంపై ప్రత్యేక కథనం. స్వాతంత్రానికి పూర్వం నుంచే మిలిటరీ ఆధీనంలో కొనసాగుతున్న కంటోన్మెంట్లో పేదలకు పట్టాలు ఇవ్వడం అనేది కలగానే ఉండేది. నగర వ్యాప్తంగా ఎన్నో బస్తీల్లో పట్టాల పంపిణీ జోరుగా సాగుతున్నా కంటోన్మెంట్లో మాత్రం ఆ ఊసే ఉండేది కాదు. ఈ నేపథ్యంలో 70వ దశకంలో జీపీఎం స్వామి అనే వ్యక్తి సంజీవయ్య నగర్ వాసులకు ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు ఇప్పించారు. ఈయన కృషి స్థానిక ప్రజలతో పాటు నేతల్లో ఆశలు చిగురించేలా చేసింది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరిట అధికారంలోకి రావడం, 1975 కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరుసటి ఏడాది జక్కుల నరసింహారెడ్డి 1వ వార్డు నుంచి బోర్డు సభ్యుడయ్యారు. టీడీపీలో మంచి పట్టున్న ఆయన నేరుగా ఎన్టీఆర్తో మాట్లాడే చనువున్న అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. ఈ క్రమంలో సరోజిని పుల్లారెడ్డి బంగళాకు ఎదురుగా ఉన్న రామన్నకుంట వద్ద పేదలకు పట్టాల కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో నిరుత్సాహం చెందని జక్కుల నరసింహారెడ్డి రెవెన్యూ అధికారుల సమన్వయంతో బోయిన్పల్లి చెక్పోస్ట్ సమీపంలో 4.5 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఈ స్థలంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందిగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అనుకున్నదే తడుగా ఆయన 350 మందికి పట్టాలు జారీ చేశారు. ఎన్టీఆర్ పేరు మీదే ఆ బస్తీకి నందమూరి నగర్గా నామకరణం చేశారు. మిగతా జనావాసులకు సుదూరంగా ఉండే ఈ బస్తీకి తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ బస్తీల్లోకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గత 10 ఏళ్లలో బస్తీ రూపురేఖలే మారిపోయాయి. బస్తీ ప్రారంభంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజుల్లో పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకుంటూ ఉన్నారు. మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాటి బోర్డు సభ్యుడు జక్కుల నరసింహారెడ్డి అప్పటి విశేషాలను సిఎన్టీతో పంచుకున్నారు. బాపూజీ నగర్, నేతాజీ నగర్లోనూ పట్టాలు ఇప్పించిన నాటి అనుభవాలను వెల్లడించారు. అప్పుడు సీఎం ఎన్టీ రామారావు గారు మరొకటి చెప్పిన చెప్తే కలెక్టర్ పిలిపించి ఎవరు మాట్లాడద్దు, వారంలో పట్టాలు ఇచ్చేయమని చెప్పింది ఆయన. ఆ మినిమతీస్ అని కలెక్టర్ ఉన్నప్పుడు మంచి మనిషి ఆమె. ఇక వారం లోపలనే పట్టాలు ఇష్యూ చేశారు. అప్పుడు 1+1 అని చాలామందికి అవుతుంది, 1+1 ఇస్తామని చెప్పి ఆ పట్టాలు కూడా 1+1 అని ఇచ్చేది వాళ్ళు. ఇక వాళ్ళు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక ఆ 1+1 కట్టలే. ఇక నేను చెప్పిన ఇది ఊరికే 1+1 చెప్తే అది ఉండలే అని మళ్ళీ పోతుంది, ఎవడో పుల్ల పెడతారు మళ్ళీ అని చెప్పి మళ్ళీ దాన్ని అందరికీ 60 గజాలు ఇచ్చేది, 40 గజాలు కూర్చోబెట్టి మాట్లాడందరినీ ఇట్లా ప్రాబ్లం ఉంది, మళ్ళీ అది పోయినప్పుడు బ్రహ్మచారి పోయినట్టు ఇది కూడా పోతుంది, మీరు అందరూ కోఆపరేషన్ చేయాలంటే సరే 40 గజాలు అని 40 గజాలు అని అందరు 40 గజాల రూపంలో పంచిపెట్టేసాం. 350 మందికి ఇచ్చినాం. చాలా మటుకు బోన్పల్లిలో ఉన్న 90% మందికి అందరికి కిరాయి ఉన్నలకు, గరీబులకు అందరికీ 350 మంది పట్టాలు ఇచ్చడం జరిగింది. ఇంట్లో పుణ్యం కాబట్టి ఆయన పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇక ల్యాండ్ నాకు వితిన్ 1 మంత్ లోపలనే శాంక్షన్ అయిపోయింది. ఇక పట్టాలు రెడీ అయిపోయిన తర్వాత ఇక నాకు దుష్టు శక్తులు ఎదురయ్యాడు. ఇక మళ్ళీసారి సీఎం దగ్గరికి అప్పుడు సీఎం ఎన్టీ రామారావు గారు మరొకటి చెప్పిన ఆయన చెప్తే కలెక్టర్ పిలిపించి ఎవరు మాట్లాడద్దు, వారంలో పట్టాలు ఇచ్చేయమని చెప్పింది ఆయన. ఆ మినిమతీస్ అని కలెక్టర్ ఉన్నప్పుడు మంచి మనిషి ఆమె. ఇక వారం లోపలనే పట్టాలు ఇష్యూ చేశారు. అప్పుడు 1+1 అని చాలామందికి అవుతుంది, 1+1 ఇస్తామని చెప్పి ఆ పట్టాలు కూడా 1+1 అని ఇచ్చేదాన్ని.
తెలుగు జాతి ప్రజల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా చాటిన గొప్ప నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు తెలిపారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలను మార్చిన గొప్ప నేతగా, పేద ప్రజల ఆశా దీపంగా ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. సినీ రాజకీయ రంగాల్లో ఆయన చేసిన విశేష కృషిని అందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ నర్సింగ్రావు, ఎస్సీ సెల్ సెక్రటరీ మధుసూదన్ రావు, 4వ వార్డు అధ్యక్షులు డిఆర్ శ్రీనివాస్, రవీందర్, బట్టు మల్లేష్, శ్రీరాములు యాదవ్, జయరాజ్, అశోక్ యాదవ్, ప్రమోద్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు తల్లిదండ్రి ఆస్తుల హక్కు, మాల మాదిగలకు దేశంలోనే మొట్టమొదటిసారి ఆశ్రమ పాఠశాలలు, ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు ఎన్నో చేసిండు. వాటన్నిటిని కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలను పూర్తి చేస్తాం. తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఆయన గారికి నివాళులు అర్పిస్తూ మీ అందరికీ నమస్కారం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ గోడను ఆనుకుని ఉన్న తోకట్ట పరిధిలోని వివాదాస్పద స్థలంలో అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. కంటోన్మెంట్, డిఫెన్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్ మండలాల రెవెన్యూ సిబ్బంది, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వోల్టాస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఫ్లాట్ ఓనర్ల సమక్షంలో మంగళవారం సర్వే పనులు కొనసాగాయి. సర్వే పూర్తయ్యాక సంబంధిత సంస్థలు కాలనీ బౌండరీలను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేపట్టిన జాయింట్ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సర్వేలో బోర్డు ఇంజనీర్ ఫణికుమార్, సర్వేయర్ సరిత, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారి సత్య తులసి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కాలనీల అనుసంధానం కోసం కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం 1వ వార్డు అయ్యప్ప సొసైటీ సమీప కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీ సహా 7 కాలనీలకు సరైన రహదారి లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతానికి ఓ ప్రైవేటు ఫ్లాట్ గుండా ఆయా కాలనీల్లోకి వెళ్తున్నారని అన్నారు. సదరు ఫ్లాట్ యజమాని తనకు మిత్రుడేనన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయా కాలనీలకు చెందిన ప్రజలు ముందుకొస్తే తాను చొరవ చూపుతానని అన్నారు. అయితే అంతకంటే ముందే ప్రత్యామ్నాయంగా సమీపంలోని నాలా మీదుగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ మేరకు సీఈఓ అజిత్ రెడ్డిని కోరగా త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాలనీల అనుసంధానం కోసం గతంలోనే బోర్డు తీర్మానం చేసిన 3 కల్వర్టుల నిర్మాణం పెండింగ్లో ఉందన్నారు. వెంటనే ఆయా పనులు చేపట్టాల్సిందిగా సీఈఓను కోరతామని చెప్పారు. ఇక్కడ గతంలో 15 years బ్యాక్ ముంగడ చౌదరి గారు ఉంటాడు. వాళ్ళ ఇంటికి తుమ్మల నాచురావు మినిస్టర్ ఉన్నప్పుడు, ఆర్డీ మినిస్టర్ ఉండే, వాళ్ళ కూతురు ఇచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఈ కంబడి వాళ్ళు కరెక్ట్గా దారి అంటే ఈ కంబడి వాళ్ళు తీసి దారి జరిగింది. ఆ తర్వాత ఇది ప్రాబ్లం సాల్వ్ కాలే. ఈ కాలనీ వాళ్ళందరూ దారి వాళ్ళని ఇక్కడ ఉన్నాయి 7 కాలనీస్ ఉన్నాయి. రిలయన్స్, వనిత, అయ్యప్ప, వరుణ్ అందరికి ఇబ్బంది అవుతుంది, మాకు రోడ్డు వాళ్ళని చెప్పింది. అదే విషయం ఆ శివగారి దృష్టికి తీసుకుని నిన్న అక్కడ ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది. అదన కట్టండి, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పిండు. వచ్చే ముందు ఇక్కడ రావాలని చెప్పి వచ్చిన ఈరోజు వచ్చి మా స్నేహితుడే కనుకుల మల్లారెడ్డి అని అతనిది, ఆయన విషయం డాక్యుమెంట్ ఆయన ఓన్ జాగా, పట్టా జాగా అనేది రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు జాగా ఇచ్చిండు. ఇప్పుడు 1 month నుంచి వీళ్ళది ఇక్కడ మా ఫ్రెండ్షిప్ కరాబోతే మాట్లాడుతున్నాడు అని చెప్పిన 1 monthలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పిన సాల్వ్ చేయాలని కాలనీ వాళ్ళతో నెక్స్ట్ మీటింగ్ పెట్టి ఇది శివగారు రావాలి, కాలనీ ప్రజలు రావాలి, అందరూ రావాలి, ఎందుకంటే 1 weekలో డిసైడ్ చేయాలి. లేకుంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈయన దారి బంధిస్తారు, మళ్ళీ గొడవ అవుతుంది. ఆయన దారి బంద్ అవుతుందని గొడవ ప్రాబ్లం కావాలని వచ్చిన రోజు అందరూ చెప్పడం జరిగింది. కంటోన్మెంట్లో ఉచిత మంచినీటికి గడువు ముగిసింది. గొడవ మొదలైంది. నెల రోజుల్లోనే కంటోన్మెంట్లో ఉచిత మంచినీటి పథకం ప్రారంభమవుతుందని గత నెల 17న జరిగిన బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న ప్రకటించారు. ఈ మేరకు రికార్డ్ చేసుకోవాల్సిందిగా బోర్డు అధికారులకు సైతం సవాలు విసిరారు. ఈ ప్రకటనతో ఉచిత మంచినీటి కోసం పోరాటం చేస్తున్న బీజేపీ నేతలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బస్తీబాట పేరిట 8 వార్డులో పర్యటిస్తున్న ఆయన ప్రతి చోట ఉచిత
ఉచిత మంచినీటి పథకాన్ని ప్రస్తావిస్తున్నారు. కంటోన్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసి గత వారంలో చలో ప్రగతి భవన్కు పిలుపునిచ్చారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. ఉచిత మంచినీటి పథకం త్వరలోనే అమలవుతుందని తెలిసి బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామకృష్ణ ప్రగతి భవన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే చెప్పిన నెల రోజు గడువు నేపథ్యంలోనే రామకృష్ణ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సోమవారంతోనే ఎమ్మెల్యే ఇచ్చిన గడువు ముగియగా మంగళవారం అన్ని వార్డుల పరిధిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే చలో ప్రగతి భవన్ నిర్వహించి తీరుతామని రామకృష్ణ ప్రకటించారు. 1వ వార్డు మొదలుకొని 8వ వార్డు అన్ని బీజేపీ నేతలు కార్యకర్తలు తమ ఇల్లు, పార్టీ కార్యాలయాలు వేదికలుగా నిరసన దీక్షలు చేపట్టారు. వి వాంట్ ఫ్రీ వాటర్ అంటూ నినాదాలు హోరెత్తించారు. Free water, we want free water, we want free water, we want free water, we want free water. Jai BJP, Jai BJP, Jai BJP, Jai BJP. TRS हटाओ, कंटोनमेंट बचाओ, TRS हटाओ, कंटोनमेंट बचाओ. కంటోన్మెంట్లో ఉచిత మంచినీటి పథకం ప్రారంభమయ్యేదాకా తమ పోరాటం ఆగదన్నారు బోర్డు సభ్యుడు రామకృష్ణ. ఈ మేరకు ఆయన మంగళవారం 3వ వార్డు పరిధిలోని ఉత్తరయ్య హట్స్, బాలంరాయ్, సుభాష్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్యను ప్రస్తావించగా వారికి వాస్తవ పరిస్థితిని వివరించారు. కంటోన్మెంట్కు సొంతంగా తాగునీటి వనరులు లేనందున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తోందన్నారు. జీహెచ్ఎంసీ వాసులకు కిలో లీటర్కు 7 రూపాయల చొప్పున మాత్రమే నీటిని సరఫరా చేస్తుండగా కంటోన్మెంట్ నుంచి కిలో లీటర్కు 14 రూపాయల చొప్పున వసూలు చేస్తోందన్నారు. కంటోన్మెంట్లో సరఫరా చేసే నీటి బిల్లులు మొత్తం వసూలు చేస్తే 50 లక్షలే అవుతుందని, అయితే నీటికి రాష్ట్ర ప్రభుత్వం మన నుంచి నెలకు 1 కోటి రూపాయల చొప్పున వసూలు చేస్తోందన్నారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20,000 లీటర్లకు లోబడి వాడుకునే వారికి ఉచితంగా మంచినీటిని అందిస్తోందన్నారు. ఈ పథకాన్ని కంటోన్మెంట్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలుగా ఉచిత నీటి కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఉచిత నీటి పథకం అమలు అయ్యేదాకా నల్లా బిల్లులు చెల్లించొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 3వ వార్డు పరిధిలో అప్పటి మాజీ బోర్డు సభ్యులు, స్థానిక టీఆర్ఎస్ నేతలకు సమస్యలపై సరైన అవగాహన లేదన్నారు. సుభాష్ నగర్లోని మంచినీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. ఈ పర్యటనలో రామకృష్ణ వెంబడి ఉత్తరయ్య, రంగన్న, సోమ్ల, శ్రీను, పెంటయ్య, అనురాధ, దయానంద్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు రసూల్పుర పరిధిలోని అన్ని బస్తీల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని బోర్డు సభ్యుడు రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ ఇంజనీర్ గోపాలకృష్ణదాస్తో కలిసి 2వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు అంచనాలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. అన్ని బస్తీల్లోని ప్రధాన సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎలాంటి రాజీ పడబోమని రామకృష్ణ తెలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్, ఇతర నేతలు పాల్గొన్నారు. For latest Cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates.